వైఎస్ఆర్ మనసున్న నాయకుడని, పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసే ప్రతి పథకం రూపొందించారని వైఎస్ షర్మిల చెప్పారు. 8 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలయ్యాయా అని షర్మిల ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ ప్రతి పథకానికి జీవం పోసి అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి పథకాలు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అసలు కనిపించకుండా గల్లంతైపోయింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ఎందుకంటే మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి, మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇచ్చే ప్రభుత్వం రావాలి, మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం రావాలి. ఇవన్నీ జరగడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తాను.